వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి అవని అక్క ఏదో పెద్ద ప్లానే చేస్తుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, అవును మీరు జాబ్లో నుండి ఇప్పుడే తీసేశారు కదా, అవని అక్కను ఇప్పుడు ఇంకా పెద్ద ప్లాన్ వేసి మనల్ని ఏదో ఒకటి చేసి తీరుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, మావయ్య గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా మావయ్య గారు, అవని అక్క ఏం చెప్పినా సరే అదే చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడే సంతకాలు పెడతారు. డొనేషన్స్ ఇస్తున్నారు. అలాంటిది అవని అక్క మావయ్య గారితో ఏదైనా చేయగలదు, మనల్ని నడి రోడ్డు మీదకైనా తెప్పించగలదు. ఆ ప్లాన్ చేస్తుందేమో అని నాకు అనుమానంగా ఉందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, అవును మనల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెడుతుందన్న భయం అయితే నాకు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్ మాత్రం చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, మావయ్యని అక్కడ విడిచిపెట్టేసి అలా వదిలిపెట్టేసి అలా అక్కడే మావయ్య గారిని వదిలిపెట్టేసి అవని అక్క మావయ్యని పూర్తిగా మార్చేసి తన వైపు తీర్చుకొని ఏవేవో సంతకాలన్నీ ఆస్తి మొత్తం తన పేరు మీద రాసుకుంటుందేమో అని భయం నాకు కూడా ఉంది. మనందరం నది రోడ్డు మీదకి వెళ్ళాల్సి వస్తుందేమో అన్న భయం అయితే నాకు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడికి పల్లవి వాళ్ళ నాన్న వస్తూ ఉంటారు. కరెక్ట్గా చెప్తున్నావు పల్లవి, అదే ప్లాన్ చేస్తుందా అవని అని చెప్పేసి అయితే అంటూ ముందుకు వస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న పల్లవి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.